నమస్తే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం కానాపూర్ మండలం అశోక్ నగర్లో వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దొంతి. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం కానాపూర్ మండలం అశోక్ నగర్ గ్రామంలోని టీటీడబ్ల్యూఆర్ సైనిక్ స్కూల్ నందు ఏకకాలంలో 1500 మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటిన గౌరవ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 20 కోట్ల మొక్కలను నాటాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడమే కాదు, వాటిని పెద్దగా అయ్యే వరకు పెంచాలని అన్నారు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా అందరూ పనిచేయాలని అన్నారు. వాతావరణ సమతుల్యాన్ని కాపాడుకోవాలంటే అందరం విధిగా చెట్లను నాటి వాటిని సంరక్షించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఫారెస్ట్ అధికారులు, పోలీస్ అధికారులు, జిల్లా అధికార ప్రతినిధి రవీందర్ రావు, మార్కెట్ చైర్మన్ పాల్వాయి శ్రీను, వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు, నెక్కొండ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎడ్ల జగన్మోహన్ రెడ్డి, వల్లే శ్రీనివాస్, పులి వెంకన్న, ఎస్కే లాల్ పాషా, చెడిపాక ఉపేందర్, గట్ల సుదర్శన్, గిరగాని నరసయ్య, షేక్ చాంద్ పాషా, గుండు సాంబయ్య, మారగాని లింగయ్య, అధికారులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆకులు జరపండి. ఈ యొక్క చెట్లని ఎక్కువ మొత్తంలో నాటాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అనాది నుంచి చేపట్టే కార్యక్రమంలో ఈరోజు ఈ యొక్క సైనిక స్కూల్లో సుమారు 1500 మొక్కల్ని మాస్గా ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో కొంత కాలుష్య నివారణ తగ్గించాలి. తద్వారా వచ్చే రోజుల్లో వర్షాలు ఎక్కువ వచ్చడానికి అవకాశం ఉంటుందనే ఆ యొక్క సంకల్పంతో ఈరోజు ఆ యొక్క మొక్కలన్నీ నాటడం, అన్నీ కూడా 1, 2 మొక్కలు నాటి మొక్కుబడిగా కాకుండా అన్ని మొక్కలను కూడా నాటి 100కి దాదాపు 70 నుంచి 80% మొక్కల్ని కాపాడి వృక్షాలుగా వృద్ధి చెందే విధంగా ఉంచాలని చెప్పి ఆ మొక్కల పెట్టిన వారికి, డిఆర్డీఏ వారికి, ఈ సైనిక స్కూల్ ప్రిన్సిపాల్ గారికి, ఆ యొక్క పిల్లలందరూ కూడా చెప్పడం జరిగింది. వాటిని తప్పకుండా ఈ యొక్క మొక్కని వృక్షంగా తయారు చేసి ఈ యొక్క కాలుష్యాన్ని నివారించి సమాజానికి మేలు చేసే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జబర్దస్త్ రాజమౌళి. మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ 999 న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ 999 తెలుగు న్యూస్ ఛానల్. ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలను, ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 999 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.